स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఇవాళ మొదటి ధర్మ సందేహం ఏంటంటే వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అని వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? న వైశాఖ సమో మాసః న కృతేన యుగం సమం న దేవ సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం అంటారు. వైశాఖ మాసం లాంటి మాసము ఉండదు, అలానే గంగ లాంటి తీర్థము, కృతయుగం లాంటి యుగము లేదు. కృతయుగంలో బ్రహ్మదేవుడు శుద్ధ పాడ్యమి నాడు జన్మించి విధియ నాడు వేదాభ్యాసం చేసి తృతీయ నాడు సృష్టి ప్రారంభించాడు. కృతం సంకల్ప మాత్రేణ అని. కృతయుగం యొక్క లక్షణం ఏంటంటే సంకల్పిస్తే చాలట అయిపోతుంది. అలాంటి అద్భుతమైన కృతయుగంలో సృష్టి రచనను ప్రారంభించింది తృతీయ నాడు. ఆయన మొట్టమొదట అన్న పదం అక్షయ, అన్లిమిటెడ్. నేను చేసే ఈ సృష్టి అనంతంగా కొనసాగాలి అని ఆయన సంకల్పం చేసి ఆ విధంగా వైశాఖ శుద్ధ తృతీయ నాడు అనంతమైనటువంటి సంపదలను, సృష్టిని ఆవిర్భవింపజేశాడు. కనుక దీన్ని అక్షయ తృతీయ అంటారు. ఇక యత్ దత్తం హుతం జప్తం అక్షయమశ్నుతే అంటే ఈరోజు బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం కారణంగా నువ్వు దానం చేసిన, హోమం చేసిన, జపం చేసిన అది అనంతమైన అద్భుతమైన ఫలితాలను నీకు అందిస్తుంది. ఎందుకని వెంటనే మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే చంద్రమా మానసో జాతః చక్షు సూర్యోభిజాయతే అంటే చంద్రుడు మనస్సుకు, సూర్యుడు దృష్టి. దృష్టి అంటే కేవలం బాహ్య దృష్టి అని కాదు, అంతర్బాహ్య దృష్టి అంటే బుద్ధి. ఈ రెండు గ్రహాలు అద్భుతమైన శక్తితో ఉండేటువంటి ముహూర్తము ఈ అక్షయ తృతీయ. అందుకని ఈరోజు నువ్వు సంకల్పించిన ఏ కార్యక్రమం అయినా అద్భుతంగా సాగుతుంది. విచిత్రం ఏంటంటే ఈ సత్యాన్ని నిజం చేస్తూ అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడతాయి. వ్యాసుడు భారతాన్ని రచించడానికి సంకల్పించిన రోజు అక్షయ తృతీయ. అలాగే పాండవులకు అక్షయ పాత్ర దొరికినటువంటి ముహూర్తము అక్షయ తృతీయ. కాశీలో పార్వతీదేవి విశాలాక్షిగా, అన్నపూర్ణాదేవిగా వచ్చి అందరి ఆకలిని తీర్చిన ముహూర్తము అక్షయ తృతీయ. పరశురాముడు జన్మించిన ముహూర్తము అక్షయ తృతీయ. కుచేలుడు శ్రీ మహావిష్ణువు రూపమైనటువంటి కృష్ణుడికి అటుకులు దానం చేసి అనంతమైన సంపదను పొందింది అక్షయ తృతీయ. శ్రీకృష్ణుడు మధురా నగరంలో కంస వధ కోసం కాలు పెట్టిన ముహూర్తము అక్షయ తృతీయ. కుబ్జ ఆయనకు చందనాన్ని ఇచ్చి తనలో ఉన్న వక్రములనన్నింటినీ పోగొట్టుకున్నటువంటి శుభముహూర్తము అక్షయ తృతీయ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అద్భుతమైన సంఘటనల సమాహారము అక్షయ తృతీయ అన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు. అందుకే వైశాఖ మాసాన్ని మాధవ మాసము అంటారు. మాధవుడు అన్న శబ్దానికి అర్థము మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భర్త. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు ఆ లక్ష్మీదేవి భర్తను నువ్వు గనక ఆరాధిస్తే ఆ లక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుంది. అదే అక్షయ తృతీయలోనే అంతర్యం. గురుగారు, మరి అక్షయ తృతీయ రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవిని ఆరాధించడంలో ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? లక్ష్మీదేవి కుబేరుడికి అద్భుతమైన సంపదలను ప్రసాదించిన సుముహూర్తం అక్షయ తృతీయ. కుబేరుడు నవనిధులకు నాయకుడిగా శివుడు నియమించినటువంటి ముహూర్తము అక్షయ తృతీయ. అందుకే విశేషంగా ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి, కుబేరుణ్ణి పూజించాలి. అనేకమైనటువంటి వ్రతాలకు
పూజలకు సంకల్పాలకు ఈ అక్షయ తృతీయ అనేది అద్భుతమైన ముహూర్తం. కొత్త సంస్థలను నువ్వు స్థాపించాలి అంటే అక్షయ తృతీయ నాడు ప్రారంభించమని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం. ఇలా లక్ష్మీదేవిని నువ్వు ఆరాధిస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క కరుణను పొందాలి అంటే ఇంతకు మించిన ముహూర్తం లేదు. కానీ నువ్వు లక్ష్మీదేవి అంటే సంపదను కోరుకుంటున్నావు. ఆ సంపదను ఎవరికి ఇవ్వాలి అంటే ధనము ధన్యతనిచ్చేది. శ్రీ మహావిష్ణువు అంటే విష్ణు అన్న శబ్దానికి చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అంటే అన్ని భూతములలో ఉన్నటువంటి పరమాత్మ తత్వమే శ్రీ మహావిష్ణువు. కాబట్టి లక్ష్మీదేవి నీకు ప్రసాదించిన సంపద నువ్వు ఎవరికి ఇవ్వాలి? శ్రీ మహావిష్ణువుకి ఇవ్వాలి. అంటే అందరిలో ఉన్న ఆ పరతత్వానికి నువ్వు సమర్పించాలి. లక్ష్మీదేవి కావాలి, శ్రీ మహావిష్ణువు వద్దు అనుకున్నాడు రావణాసురుడు. ఏమయ్యాడు? అంతమైంది. శ్రీమన్నారాయణుడు కావాలి, కానీ లక్ష్మీదేవి వద్దు అనుకుంది శూర్పణఖ. ఏమైంది? అవమానాల పాలు. అలా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాన్ని అందుకోవాలి అనుకుంటే అక్షయ తృతీయను మించిన అద్భుతమైన ముహూర్తం లేదు. అందుకే ఉపవసించి అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి ఆరాధనతో ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంతో నువ్వు కనుక ఆ తల్లిని ఆరాధించగలిగితే సకల సంపదలు నీ సొంతం. గురుగారు, ఈ అక్షయ తృతీయ రోజున కించిత్తైన బంగారం కొనాలని చెప్తూ ఉంటారు, ఇది నిజమేనా? మరి ఆర్థిక స్తోమత లేని మరి పరిస్థితి ఏంటి? ఇది ఏ శాస్త్రంలో లేదమ్మా. బంగారాన్ని కొనమని చెప్పలే. ఒక్కొక్క మాసము ఒక్కొక్క అద్భుతమైనటువంటి కర్మను ఆచరించడానికి సుముహూర్తం. కార్తీక మాసంలో స్నానం చెయ్యాలి, మాఘమాసంలో స్నానం చెయ్యాలి, వైశాఖ మాసంలో దానం చెయ్యాలి. దానము చేయటం వల్ల అసలు దరిద్రుడిగా ఎందుకు పుడతాడు ఎవడైనా అని శాస్త్రాన్ని ప్రశ్నిస్తే ఒక మాట చెప్పింది. అదాన దోషేణ భవే దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాత్ అవశ్యం ప్రవశంతి నరకం, పునర్దరిద్రం పునరోపి నరకం. అంటే నువ్వు ఒక్క పైసా కూడా దానం చేయలేదనుకో, వచ్చే జన్మలో దరిద్రుడు అయిపోతావు. దరిద్రుడుమైన పుట్టిన కారణాన దానం ఏముంది? నీ జీవితం గడపడం కోసం పాపం చేస్తావు. పాపం చేసిన కారణాన నరకానికి వెళ్తావు. నరకానికి పుట్టినవాడు మళ్ళీ దరిద్రుడైపోతాడు. ఈ చక్రం నుంచి బయటపడాలి అంటే నీవు దానము చేయటం ఒక్కటే మార్గము. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, సంతోషము, స్వేచ్ఛ, మనశ్శాంతి, ఈ మూడు నువ్వు కావాలనుకుంటే ఈ మూడు వేరే వాడికి ఇచ్చినప్పుడు మాత్రమే అవి నీకు సిద్ధిస్తాయని. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దానం మీద ఆలోచనను పెంచుకొని ద్రవ్యాన్ని సంగ్రహించటంలో తగ్గించుకుంటావో అప్పుడు ఆనందంగా ఉంటుంది. నిజానికి ఈరోజు చేతైతే బంగారాన్ని నువ్వు దానం చెయ్యి, నీకు అక్షయమైన బంగారం దానంతట అదే వస్తుంది. శాస్త్రం చెప్పిన మాట ఇది. కనుక ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తాను. శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తినా తమ్ అద్భుతం బాలకం అంబుజేక్షణం శంఖచక్ర గదాద్యుదాయుధం అంటూ శంఖచక్ర గదా పద్మాలతో అవతరిస్తాడు. వామన అవతారంలో అతిథి కశ్యపుల ముందు అద్భుతమైన శంఖచక్ర గదా పద్మాలతో అవతరించి ఒక్క క్షణమే ఉంటాడు. తర్వాత సవామనో వటుహు అంటాడు భాగవతంలో. అల్పుడుగా వామనుడుగా మారిపోయి బలిచక్రవర్తికి దానం కోసం వెళ్తాడు. ఎందుకని? ఈయన ఆజానుబాహుడుగా వెళితే బలిచక్రవర్తి ఇవ్వడా దానం? ఒక మాట చెప్పదలుచుకున్నాడు వామనుడు. నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినైనా ఇస్తున్నంతసేపే నాకు ఆ వైభోగం, అడుక్కోటానికి పోతే నేను కూడా వామనుడిని అయిపోతాను అన్న సత్యాన్ని వామన చరిత్ర ద్వారా మనకు తెలియజేస్తాం. కాబట్టి బంగారం కొనటం అన్న ఆలోచన పక్కన పెట్టండి. దానివల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు, డబ్బులు వృధా కావటం తప్ప. బంగారాన్ని ఏదైనా దానం చేసే ప్రయత్నం చేయండి. ఒక్కొక్క ఉపాధిని ఈరోజు దానం చేయటంలో ఒక్కొక్క ప్రయోజనం చెప్పింది. కనుక దానం చేస్తూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. బంగారాన్ని కొనటం అన్న ఆలోచనను పక్కకు పెడదాం. గురుగారు, మీరు చెప్పినట్టు మరి ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి దానాలను చేయాలి? మీరు అన్నట్టుగానే ఏ ఏ దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? అద్భుతమైన ప్రశ్న అమ్మ. కుంకుమను దానం చేస్తే నిత్య సుమంగళిగా నీ జీవితం గడుస్తుంది. విద్యార్థులు ఈ సమయంలో అక్షయ తృతీయ నాడు
మజ్జిగ దానం చేస్తే వారు చేసే విద్యాభ్యాసానికి ఏ ఆటంకాలు రావు, చదువుకుంటున్నప్పుడు కరెంట్ పోదు. అలానే చందనాన్ని దానం చేస్తే అకాల మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు. ఛత్రాన్ని దానం చేసినా అకాల మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు. చందనాన్ని దానం చేస్తే సకల సంపదలు నీ సొంతమవుతాయి. మంచి పళ్ళను దానం చేస్తే ఉన్నతమైన స్థితి నీకు దక్కుతుంది. ముఖ్యంగా ఉదకుంభ దానం గురించి చెప్తారమ్మ. అంటే కొత్త కుండను తీసుకొని దాని నిండా నీటిని నింపి దానిలో కొంచెం సుగంధ ద్రవ్యాన్ని వేసి దాన్ని ఉత్తమమైన వ్యక్తికి నువ్వు దానం చేయగలిగితే జీవితాంతము ధనానికి లోటు లేకుండా నీ జీవితం గడుస్తుంది. పాదరక్షలను దానం చేస్తే పవిత్రత దొరుకుతుంది. ఇలా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రయోజనం చెబుతూ అక్షయ తృతీయ నాడు చేస్తే అది అక్షయమైన ఫలితాన్ని నీకు అందజేస్తుంది అని పురాణం పదే పదే చెప్పింది. అక్షయ తృతీయ నాడు చేయాల్సిన అద్భుతమైన కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ. గురుగారు, ఈ అక్షయ తృతీయ రోజునే పరశురామ జయంతి కూడా. దశావతారాలలో పరశురాముడి యొక్క ప్రత్యేకత ఏంటో వివరిస్తారా? క్షత్రియ తేజంతో ఆవిర్భవించినటువంటి జమదగ్ని కుమారుడు, రేణుకా నందనుడు పరశురాముడు. భూమండలమంతా దుర్బుద్ధితో ఉన్న క్షత్రియులకు నిలయమైపోయిందని తెలుసుకొని కార్తవీర్యార్జునుడు తన తండ్రి అయిన జమదగ్నిని తమ ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువును ఆయనకు ఇవ్వలేదన్నటువంటి కోపంతో సంహరించాడని తెలిసి ఆగ్రహోదగ్రుడై పరశుని చేతన బట్టి కార్తవీర్యార్జునుడిని సంహరించిన మహావీరుడు. అలాంటి అద్భుతమైన పరశురాముని యొక్క జయంతి ఈ అక్షయ తృతీయ నాడు జరిగింది. జమదగ్ని రేణుక మీద సందేహంతో ఆమె శిరస్సును ఖండించమని అడిగినప్పుడు పితృవాక్య పరిపాలకుడైనటువంటి పరశురాముడు క్షణం ఆలోచించకుండా తల్లి శిరస్సును ఖండించాడు. ఒక్కొక్క గాథను మనం పరిశీలిస్తే ఒక్కొక్క అద్భుతమైన సత్యం మనకు గోచరిస్తుంది. శ్రీరాముడు సీతా కళ్యాణం తరువాత సీతమ్మను తీసుకొని తన అయోధ్యకు పయనమవుతున్న సమయంలో శివధనస్సును విరిచాడన్నటువంటి కోపంతో విష్ణుధనస్సును చేపట్టి దశరథుడి ముందరికి వస్తాడు. అప్పుడు మృగాలన్నీ ప్రదక్షిణగా అప్రదక్షిణగా తిరుగుతూ ఉంటే దశరథుడు వశిష్ఠుడిని అడుగుతాడు, ఏమిటి శకునాలు, శుభశకునాలు దుశ్శకునాలు రెండు కనపడుతున్నాయి. మృగాలు ప్రదక్షిణగా తిరగటం మంచి శకునం, అప్రదక్షిణగా తిరగటం అపశకునం. అంటే రెండూ జరగబోతున్నాయి ఇక్కడ. పరశురాముడు క్షత్రియ సంహారకుడు, అలాంటి వాడు రావటం క్షత్రియుడైన దశరథుడికి రాముడికి అపశకునమైతే ఆ పరశురాముడి చేతిలోని ధనస్సు విష్ణు అంశ, విష్ణు ధనస్సు. దాన్ని ఎక్కుపెట్టి పరశురాముణ్ణే శ్రీరాముడు ఆ విష్ణు తేజాన్ని తనలో ఐక్యం చేసుకోవటం శుభశకునం. ఇలా పరశురాముడు అన్ని విద్యలు ఆలవాలమై కర్ణుడి గురువుగా, భీష్ముడి గురువుగా వారికి మార్గోపదేశం చేసి అద్భుతమైన క్షత్రియ తేజాన్ని, బ్రహ్మ తేజస్సును కలిగినటువంటి మహానుభావుడు. దిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే అని విశ్వామిత్రుడు బ్రహ్మ తేజస్సు కంటే క్షత్రియ బలం గొప్పది కాదు, కాబట్టి బ్రహ్మ తేజస్సే గొప్పది అని నిర్వచించినటువంటి నేపథ్యంలో పరశురాముడు బ్రహ్మ తేజస్సును, క్షత్రియ శౌర్యాన్ని రెండింటినీ తన యందు అవాహన చేసుకొని ప్రపంచానికి మార్గదర్శకమైనవాడు. కశ్యపుడికి భూమండలం అంతా దానం చేసేసాడు. తర్వాత దానం ఇచ్చిన దాన్ని తిరిగి అనుభవించకూడదు, మరి ఎక్కడ ఉండాలి? అందుకని సముద్రాన్ని వెనక్కి నెట్టి ఆ ప్రదేశంలో తన నివాసం ఏర్పరచుకున్నాడు. అదే కేరళ ప్రాంతం, పరశురామ క్షేత్రం అంటారు అందుకే. ఇలా అనేకమైనటువంటి అద్భుతాలను ఆవిష్కరించినటువంటి, అంటే ఒకటే యుగంలో శ్రీ మహావిష్ణువు రెండవ అవతారాన్ని దాల్చింది. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ.
ఆ అంశను తిరిగి అవతార ప్రయోజనం అయిన తరువాత అంతర్ధానం చెయ్యాలి. ఒక్కొక్క అవతారము, రాముడున్నాడు సరయూ నదిలోకి వెళ్ళి అలా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడున్నాడు బోయవాని యొక్క వేట దెబ్బకు తన అవతారం చాలించాడు. పరశురాముడు ఎలా చాలించాడు అంటే తన అంశను విష్ణు తేజస్సులో కలిపి ఆ విధంగా విష్ణు ధనస్సును రామునికి ఇచ్చి ఆయన 2 ప్రశ్నలు వేస్తాడు. శ్రీరాముడు పరశురాముడు, నీ తపశ్శక్తి, నీ గమన శక్తి, ఈ రెండిట్లో నేను ఎక్కువ పెట్టిన బాణాన్ని దేని మీదకి ప్రయోగించాలి అంటాడు. రామాయణంలో కనపడుతుంది సంఘటన. అంటే నా తపశ్శక్తిని కొట్టాయి, గమన శక్తిని ఉంచాడు. ఇలా రాముడికి పరశురాముడికి జరిగిన సంవాదం విష్ణు తత్వాన్ని మనకు వివరించే అద్భుతమైనటువంటి సంఘటన. గురువుగారు, ఈ అక్షయ తృతీయ రోజునే మనకి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కూడా జరుగుతుంది. ఈ చందనోత్సవం యొక్క ప్రత్యేకతను గురించి. అక్కడ ఉన్న స్వామిని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటారు. వరాహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. నృసింహావతారంలో హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాడు. ఏమిటి ఈ హిరణ్యకశ్యపుడు అంటే, హిరణ్యాక్షుడు అంటే? హిరణ్యం అంటే బంగారం, అక్షం అంటే కన్ను. ఎప్పుడూ బంగారం మీదే కన్ను ఉంచుకొని ఇది ఇంకెవరికీ దక్కద్దు, నేను మాత్రమే సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో భూమిని చుట్టలా చుట్టి సముద్రంలో దాటినటువంటి వాడు హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపు, హిరణ్య అంటే బంగారము, కశిపు అంటే మంచం. అంటే జీవితమంతా కామోపభోగాలలోనే నడపాలన్న ఆలోచనతో దుర్మార్గమైన జీవనాన్ని గడిపినవాడు. ఏ దిక్పాలురపై నేడలగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీద దాడి జనునో, ఏ ప్రాణులందుంచునో, ఈ దైత్యేశ్వరుడంచు వండరుల ఇంద్రాది భువేదికిన్ మెల్లన నిక్కి జూతురు భయావిర్భూత రోమాంచులై. భాగవతంలో హిరణ్యకశ్యపుడు పెట్టిన బాధలన్నీ వర్ణిస్తాడు. ఇంత దుర్మార్గంగా ఉన్న వాళ్ళను ఇద్దరిని సంహరించినటువంటి అవతారమే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ అవతారం. వర అంటే శ్రేష్టమైన, అహం అంటే నేను. అర్థం ఏంటంటే ఈ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు ఇద్దరిని నువ్వు సంహరిస్తే నువ్వు వరాహ రూపంలో లక్ష్మీ నృసింహస్వామి యొక్క కటాక్షంతో జీవితాన్ని ఆనందంగా గడుపుతావు. నృసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించేటప్పుడు ఆయన తల సింహము, శరీరము నరుడు. అంటే మృగంలో, సింహంలో ఉన్నటువంటి శౌర్యము, శరీరం ద్వారా చేయాల్సిన సాధన, ఈ 2 ద్వైతీభావాలకు అనుసంధానం చేస్తూ అద్భుతమైన పరమాత్మ తత్వాన్ని ఎలా తెలియచేసుకోవాలో అన్నదే లక్ష్మీ నరసింహ అవతారంలోని ఆంతర్యం. అందుకే హిరణ్యకశిపుడు కూడా ఏం కోరుకున్నాడు? గాలిని అగ్నిల అంబువుల ఆకాశస్థిలను దిక్కులను రేలను గస్రములను దమప్రబల భూరిగ్రాహ రక్షోముగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యక్తి మృత్యువు లేని జీవనము లోకాధిశయింపవే. అంటే రాత్రి కాదు పగలు కాదు, ఇంట కాదు బయట కాదు, ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేని కాదు. అంటే ఇవన్నీ ద్వైతీభావాలు. ఈ 2 ద్వైతీభావాలను అనుసంధానం చేస్తూ అద్భుతాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియజెప్పేదే నృసింహావతారం. ఈ రెండింటి యొక్క సమాహారమే వరాహ లక్ష్మీ నరసింహ అవతారము. ఈరోజు ఆ స్వామి యొక్క నిజరూప సందర్శనం చేసుకునే అదృష్టం మనకు లభిస్తుంది. అందుకే ఆ స్వామి యొక్క తల వరాహం, తోక సింహం, శరీరం ఇలా వరాహం అనటంలో ఉద్దేశం ఏంటి? శ్రేష్టమైన నేను, నీ యొక్క ఉన్నతమైన తత్వం ఏమిటి అంటే అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని గుర్తించటమే ద్వైతీభావం నుంచి బయటపడి అద్భుతమైన ఆత్మభావాన్ని తెలుసుకుంటాం. గురుగారు, మీరు అన్నట్టు ఈ చందనోత్సవం రోజునే నిజస్వరూపము మనకి కనిపిస్తుంది. మిగతా రోజులలో చందనంతో కప్పబడి శివలింగాకృతిలోని మనకి దర్శనమిస్తూ ఉంటాడు. మరి ఈ స్వరూపం యొక్క వైశిష్ట్యం ఏంటండి? లింగాకృతము అనేది అద్వైతానికి చిహ్నం. నీలో ఉన్నటువంటి అహంకార, మమకార, ఆసక్తి, ఫలాపేక్షలన్నింటినీ నువ్వు దూరం చేసుకున్నప్పుడు నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్నసబధ్యతే అని చెప్తుంది భగవద్గీత.
అందరూ కర్మలను ఆచరిస్తూ ఉన్నారు. ఆ కర్మలే బంధనాలు అవుతున్నాయి. పట్టుపురుగు తన నుంచి బయటికి దారం రాగానే చూసి చాలా సంతోషిస్తుంది. అద్భుతమైన ఒక దారానికి నేను అంకురార్పణ చేశాను, ఇంకొకటి వస్తుంది. ఇలా వచ్చిన దారాలే ఆ పట్టుపురుగును చుట్టుకొని అది ప్రాణం వదలడానికి కారణమవుతుంది. ఇలానే జీవుడు కూడా కర్మలనే దారాలను చూసి అది తన ప్రయోజకత్వం అని భావించి వాటిలో చిక్కుకుపోతున్నానన్న సత్యాన్ని విస్మరించి జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటున్నాడు. కోతి ఒక పొడగాటి మూతి ఉన్నటువంటి గాజు సీసాలో చేతులు పెట్టింది. అక్కడ ఉన్న జీడిపప్పు తీసుకున్నాం. జీడిపప్పు తీసుకోవడం కోసం పిడికిలు బిగించింది. చేయి వదిలేస్తే, జీడిపప్పు వదిలేస్తే చేయి బయటకు వస్తుంది, కానీ వదలటానికి దానికి మనస్కరించలేదు. అలానే జీవుడు కూడా ద్వైతీభావంతో సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము ఇలా అనేకమైన భావనలతో జీవితాన్ని దుర్భరంగా మార్చాడు. వరాహ, లక్ష్మీ నరసింహ అవతారాలలో హిరణ్యాక్ష, హిరణ్యకశపులను నువ్వు అంతం చేసిన తరువాత అంతా పరమాత్మ స్వరూపమే. అందుకే ప్రతినిత్యము అద్వైత భావనానికి రూపకల్పన చేస్తూ శివలింగాకృతిలో దర్శనమిస్తూ కేవలము ఈ అక్షయ తృతీయ నాడు చందనాన్ని అంతా తీసేసిన తరువాత తన నిజరూప దర్శనాన్ని చూపిస్తూ ఇలాంటి అద్భుతమైన మానవ జీవనం యొక్క ఆంతర్యాన్ని గ్రహించి నీ జీవితాన్ని సంస్కరించుకోమన్న సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో నీ కోరిక, నువ్వు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. అక్కడ కప్పపు స్తంభం అని ఒక స్తంభం ఉంటుంది. దాని కింద సంతాన గోపాల యంత్రం ఉంటుంది. ఎవరైతే దాన్ని ఒక్కసారి ఆలింగనం చేసుకుంటారో వారి కడుపు పండి సత్సంతానం వారికి కలుగుతుంది. ఇలా యంత్రము ద్వారా ప్రతిష్ఠత చేసినటువంటి అవసరమైన ఆనందాన్ని అందుకుంటూ ఆలయంలో ప్రతినిత్యము చందనంతో ఉన్నటువంటి రూపాల్లోని నిజ రూపాన్ని అక్షయ తృతీయ నాడు దర్శిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుసుకోమని చెప్పటమే అక్షయ తృతీయ నాడు మనం చేసేటువంటి కర్మల యొక్క అంతరార్థం. గుర్తిద్దాం, ఆ స్వామి అక్కడ ఆవిర్భవించటంలోనే ఆంతర్యాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో ఈ అక్షయ తృతీయకు సంబంధించి మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.